వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో జరిగినటువంటి డిబేట్లో ఈ ఏలూరు దళిత క్రైస్తవ సమర శంఖారావం సభకి సంబంధించి జరిగినటువంటి అప్డేట్స్, అక్కడ ఎటువంటి కుట్రలు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి దీని వెనకాల ఎలా ఉన్నాడు అని చెప్పని తెలుగుదేశం పార్టీ నేత మహాసేన రాజేష్ ఆయన ఒక సంచలన ఆడియోని వినిపించాడు. అదంతా మనం విన్నాం. అయితే ఈ ఆడియో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడలే. అట్ ద సేమ్ టైం అదే డిబేట్లో ఆయన ఇంకొక మాట అన్నాడు, సార్ మీకు పార్షియల్గానే నేను కొన్ని విషయాలు బయట పెడుతున్నాను, పూర్తి స్థాయిలో దీన్ని బయట పెట్టాలి అంటే ఇప్పుడు అన్క్లెయిమ్డ్ అవుతుంది కాబట్టి ఈ వాయిస్ వాళ్ళది కాదు అని వాళ్ళు ఎవరన్నా వస్తే అప్పుడు నేను దీన్ని పూర్తి స్థాయిలో ఉన్నదంతా కూడా నేను బయట పెడతాను, అప్పుడు అసలు వ్యక్తులు ఎవరున్నారని తెలిసిపోతుంది. బట్ ఇప్పటివరకు మనం విన్నదైతే చాలా స్పష్టంగా ఇదేమి క్రియేట్ చేసింది కాదు, ఇది వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడుకున్నది చాలా క్రెడిబుల్ సోర్సెస్ నుంచే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అని కూడా చెప్పి నేను ఛాలెంజ్ విసురుతున్నాను, ఈ ఛాలెంజ్కి మీరు సిద్ధమా, ఎందుకంటే ఇది మా ఆడియో కాదు, మా వాయిస్లు కాదు అని ఎవరన్నా రాగలిగితే దయచేసి రండి, నేను వాస్తవాన్ని మొత్తం అంతా కూడా బయట పెడతాను అని చెప్పి ఛాలెంజ్ విసిరాడు. దాదాపు 18 గంటలు కూడా అయిపోయింది రాత్రి జరిగినటువంటి డిబేట్కి. ఇప్పుడు 18 గంటలైంది. ఇప్పటిదాకా కూడా కనీసం ఎవ్వరు అది వాయిస్ మాది కాదు, మేము క్లెయిమ్ చెయ్యము, మాకు సంబంధం లేదు, మహాసేన రాజేష్ కుట్రలు చేస్తున్నాడు అన్నటువంటి మాట ఎక్కడ రాలేదు. అంటే దీన్ని ఏమనుకోవాలి? ఇప్పటి వరకు బయటికి వస్తారా అని అనుకున్నాం కదా, బయటికి అయితే రాలేదు. సో ఇక లోపలికి వెళ్తారా అన్నటువంటిదే ఉంది. ఎందుకు అనంటే ఆ రోజు తునిలో జరిగినటువంటి ఘటన, రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టడం అనేది, అట్ ద సేమ్ టైం కోనసీమ అంబేద్కర్ జిల్లా దానికి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యే గారి ఇల్లు తగలబెట్టుకున్నటువంటిది, పినిపే విశ్వరూప్ ఇల్లు తగలబెట్టుకున్నటువంటిది ఆ రోజు జనసేన మీద కాపుల మీద వేసేశారు. అలాంటి ఒక ఘటనని మళ్ళీ ఇక్కడ రీక్రియేట్ చేయాలి, అలాంటి విధ్వంసకాండనే ఇక్కడ చేయాలి అన్నటువంటి చాలా స్ట్రాంగ్ ఆరోపణల్ని మహాసేన రాజేష్ నిన్న చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఇవాళ ఎస్పీ ఆఫీస్కి కూడా వెళ్ళి దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇస్తానన్నారు. ఇచ్చారా లేదా అన్న దానికి ఇంకా అప్డేట్ అయితే మనకి లేదు. కానీ వీళ్ళెవరూ కూడా జడ శ్రవణ్ కుమార్ కానీ వారి అనుచరులు కానీ ఏ ఒక్కరూ కూడా ఇప్పటిదాకా బయటకు వచ్చి దే డిడ్ంట్ ఈవెన్ క్లెయిమ్ దట్ అవన్నీ ఫాల్స్ అలిగేషన్స్, మా మీద కావాలని కుట్ర చేస్తున్నారు, అవన్నీ మా వాయిస్లు కాదు, క్రియేట్ చేశారు అన్నది ఎక్కడా కూడా మాట్లాడలేదు. పైపెచ్చు అందులో మనం విన్నటువంటి వాయిస్లు కూడా చాలా అంటే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇదంతా వాళ్ళు కావాలని ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నారు అన్నటువంటిది 100%. సో ఇక మిగిలింది ఒక్కటే, లోపలికి వెళ్ళడం. ఎందుకంటే ఇదేమీ ఆషామాషి వ్యవహారం కాదు. రేపు పొద్దున్న నిరసన కార్యక్రమానికి వెళ్దాం, ప్రభుత్వాన్ని ఘెరావ్ చేద్దాం, తప్పులేదు. నిరసన అనేది రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి హక్కే. ధర్నాలు చేయొచ్చు, రాస్తారోకోలు చేయొచ్చు, సమ్మెలు చేయొచ్చు, శాంతియుతంగా చేయాలి, హింసాత్మకంగా కాదు. కానీ ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేయడమే అది హింసాత్మకంగా అవ్వాలి, అప్పుడే మీరు అరెస్ట్ అవ్వాలి, తద్వారా మనకి ఒక ఇది రావాలి అన్నటువంటి ప్లాన్లో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇది చాలా పనిషబుల్ అఫెన్స్, చాలా పనిషబుల్ అఫెన్స్. 100% దీనికి శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పి కూడా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. మరి మహాసేన రాజేష్ ఛాలెంజ్ వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే వాస్తవాలని బయట ఇక నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో మహాసేన రాజేష్ గారు దానికి సంబంధించిన ఆ పూర్తి ఆడియో క్లిప్ని పబ్లిక్లోకి విడిచిపెట్టినట్టయితే అసలు వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారు. కూటమి మీద ఎటువంటి కుట్రలు వీళ్ళు చేస్తున్నారు అనేటువంటిది కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకనంటే వీళ్ళందరూ చెడుని బాగా ప్రచారం చేస్తున్నారు, అది పబ్లిక్లోకి చాలా బలంగా వెళ్తుంది. కాబట్టి మంచి చాలా మెల్లగా వెళ్తుంది. కాబట్టి ఇక్కడి నుంచైనా జరుగుతున్నటువంటి ఈ కుట్రలకు సంబంధించినటువంటిది అసలు వాస్తవం అనేది ప్రజల్లోకి చాలా బలంగా అత్యంత వేగంగా వెళ్ళాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా కార్యాచరణ వారు తీసుకుంటారు అనేది ఒక చిన్నపాటి సూచన. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.